నీ అన్వర్ భాష విడుదల చెప్పు ముప్పై ఏళ్ళ చేస్తున్నాము. ఎల్లో బోర్డ్ బండ్లు ఉన్నాయన్నమాట. డిపార్ట్మెంట్లో వైట్ బోర్డులు లోకల్ కదా, ఎల్లో బోర్డ్ పేపర్లు లోకల్ ఉన్నారు. ఇంటర్ విషయం మన కోసం ఐక్య లేదు, ఏం లేదు, మన కోసం అతను నిలబడి అతను నేను ఉన్నానని మనకి అందరికీ ఇచ్చారు. కానీ మన ఇలాంటి ఏమంటే పట్ల అయిపోతే గవర్నమెంట్ లాభము, ఇక్కడ ప్రభుత్వానికి లాభము, మన ప్రజలకు మంచి కోరుకుంటున్నాము. ఎల్లో బోర్డు వైట్ బోర్డులో ఏదైనా జరిగితే అందరు నష్టపోతారని అదొకటి చెప్తాను. మన బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్టీఓ, డీటీసీ వాళ్ళకు కూడా అందువల్ల ఎన్నోసార్లు ఇచ్చాడు, మీద పత్రం ఇచ్చాడు. అతను పిలిచారు, పిలిచి అతను మీటింగ్ పెట్టారు. పెట్టిన తర్వాత అంతా వైట్ బోర్డుతో వాళ్ళందరినీ పిలిపించారు. అతను ఒక్కడు ఉన్నాడు. ఆ రోజు కూడా అతను నేను చనిపోతానని 122 ఫోన్ చేసి ఆయన ప్రాణాన్ని కాపాడుకొని బయటకు వచ్చాడు. అతనికి ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా ఈరోజు అన్నవరాన్ని అతనికి లోపల పెట్టారు. ఇంకోటి ఎల్లో బోర్డు వల్ల మనకు కలెక్టర్ మేడం తెలుసు, మన గవర్నమెంట్ సార్ తెలుసు, మన ఎలాగైనా కానీ గవర్నమెంట్ చర్యలు తీసుకొని వీటిని నివారించకపోతే అందులో ఉన్నటువంటి ట్రావెల్స్ ఓనర్స్ కానీ, డ్రైవర్స్ కానీ, డ్రైవర్ ఓనర్స్ కానీ, అలాగే ట్రావెల్స్ వాళ్ళందరూ నష్టపోయే జరుగుతుంది. ఇందులో చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ యాదవ్. మీరు అనంతపూర్, హైదరాబాద్ ట్రిప్పులు కొడుతున్నారు. మీకు అట్లా పర్మిషన్ ఉందా ట్రిప్పులు కొట్టడానికి? కొడుతున్న వాళ్ళకి బంద్ చేయాలి. మీరెవరు? వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా ఓన్ బోర్డుగా తిప్పుకుంటూ అందరూ కష్టపడుతున్నారు. చాలామంది మా డ్రైవర్లు కానీ, మా ఓనర్లు కానీ చాలా వరకు అప్పులపాలై ఈదురపడి నష్టపోతున్నారు. దయచేసి మీరు ఏదైతే కర్నూలు టు హైదరాబాద్ బండ్లు పోతున్నాయో అని దయచేసి కర్నూలు టు అనంతపూర్, కర్నూలు టు కడప, నంద్యాల ఈ సరౌండింగ్స్లో అన్ని ఓట్ బోర్డులు పెట్టుకొని తిప్పుకుంటున్నారు. విచ్చలవిడిగా తిప్పుతున్నారు. వాళ్ళని ఆపే వాళ్ళే లేరు. దయచేసి మా కూడా ఆలోచించి ఆర్టీఓ గారు, ఆర్టీసీ వాళ్ళు మా మీద దయ వచ్చి చర్య తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా